ఆయన చెప్పినది ఏమిటంటే ఇతను లోకక్షేమం కోసం అయ్యా రానున్న రోజుల్లో దేవతలకు సాయం చేసేటువంటి గొప్పవాడు హనుమంతుడు అన్న కాబట్టి ఆయన మనం అని చెప్పి ఆయనకి అష్టసిద్ధుల్ని కలుగుదాట అని చెప్పి ఆయన బ్రహ్మదేవుడు ఆశీర్వదించాడు. అష్టసిద్ధులు అంటే ఏమిటి? అనిమ మహిమ గరిమ ఇట్లా మనకు మొత్తం 8 రకాల స్థితులు ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నట్టుండి ఎక్కడైనా మాయమైపోగలడు, ఎక్కడైనా ఉండి ఇక్కడ రాగలడు, చిన్నవాడిగా రాగలడు, పెద్దవాడిగా రాగలడు, లావుగా రాగలడు, ఎక్కడి నుంచి ఎక్కడైనా మాయం కాగలడు. అలాంటి అనేక రకమైనటువంటి స్థితులు పొందాడు హనుమంతుడు. అందుకే మనకు ఉన్నట్టుగా ఉంటాడు, చిన్నవాడిగా ఉంటాడు, ఆకాశానికి ఎగిరినట్టుగా ఉంటాడు. అందుకంటే హనుమంతుని వయసు ఎంత, హనుమంతుని యొక్క ఎత్తు ఎంత అంటే ఎవరో చెప్పలేము. ఆయన ఎలా ఉంటాడు ఎవరు తెలుసు? ఆయన సందర్భాన్ని బట్టి మారుతా ఉంటాడు. కాబట్టి హనుమంతుడు ఇలా ఉంటాడు అని చెప్పి అనేక రకమైనటువంటి దేవతలంతా కొంతమంది మహాత్ములు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కూడా సాధించలేనటువంటి వరాలని మనకి హనుమంతుడు మరి ఆయన జన్మత పొందడం జరిగింది. అదే విధానంలో ఆయన బ్రహ్మాండంగా లోక కళ్యాణం చేస్తూ ఆయన ఆ విధంగా ఎందుకంటే ఓనరులకి కొంచెం మరి వాళ్ళకు ఉండేటువంటి విధానం ఉంటుంది. వాటి చిన్నతనం నుంచే అనేక రకమైన ఆశ్రమాలు తిరుగుతూ ఆ యొక్క ఋషుల దగ్గర ఉన్నటువంటి యజ్ఞాలు ఏమైనా పాడు వేయటం, గడ్డాలు వేయటం, గోసులు లాగటం ఇట్లాంటి శిల్పాలు చేస్తా ఉండేవారు. చిన్న వయసులో చేస్తా ఉంటే ఋషులంతా దానిని బరాయించలేక తట్టుకోలేక మరి ఏమన్నా అంటేనే అనేక రకమైనటువంటి వరాలు పొందారు. అందుకు కాబట్టి ఈయన ఎట్లా అని చెప్పి వాళ్ళందరూ ఆలోచించి వాళ్ళందరూ కూడా హనుమంతుని యొక్క విధానం వాళ్ళకి కష్టం అనిపించింది రోజువారీగా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే హనుమంతుడు మరి ఆయన ఏం అనాది కాదు, కానీ వాళ్ళు ఏదో ఒకటి అనకపోతే మరి ఇబ్బంది అవుతుంది. అందుకని వాళ్ళందరూ కలిసి హనుమంతుని యొక్క ఈయన యొక్క అనేక రకమైనటువంటి మహిమలన్నీ ఈయనకి ఏమీ గుర్తు లేకుండా ఈయన శక్తులన్నీ ఈయనకి నశించుగాక, అది ఎవరైనా గుర్తు చేస్తే మాత్రమే ఇతనికి గుర్తుకొస్తుంది, ఆయన ప్రదర్శించగలడు అని చెప్పి వాళ్ళు చెప్పించారు. అందుకనే హనుమంతుడికి తన గురించి తను ఏం తెలియదు కనుక పట్టించుకోడు. దాని ఏదో ఆయన ఎవరైనా వచ్చి అందుకే మనకు ముఖ్యంగా భక్తుల్ని హనుమంతుడు రక్షించాలి అంటే దానికి ఆంజనేయ స్వామి దండకం మరి హనుమాన్ సాలీష మనకు తులసిదాసు గొప్పగా 40 శ్లోకాల్లో బ్రహ్మాండంగా రచన చేయడం జరిగింది. హనుమాన్ సాలీష ఈ యొక్క దండకాలు ఎప్పుడైతే స్వామిని స్తుతించడం మొదలు పెడతా ఉంటావో నువ్వు ఏమి కోరిక ఇవ్వడానికి నీకు ఏం అవసరమైతే అది చేయడానికి హనుమంతుడు ఎప్పుడు రెడీగా సిద్ధంగా 60 ఎప్పుడు ఉంటాడు. దేవతలందరిలో ఇక మన భారతదేశం వైడుగా చూసుకుంటే అందరు దేవుళ్ళకి ఎన్ని కూడా ఉన్నాయో హనుమంతుడికి అన్ని కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఓపెన్గా రోడ్డు మీద ఆడబెట్టాలి, విగ్రహాలు పెట్టాక ఊళ్ళో 2-3 పెట్టాక ప్రతి ఇంట్లో ఫోటో పెట్టాం, ప్రతి ఇంట్లో ఒక మనిషిని పేరు పెట్టుకున్నాం. భారతీయ సంస్కృతిలో హనుమంతుని జీవన విధానం మనలో ఇంక్లూడ్ అయిపోయింది. అందుకని హనుమంతుడు అంత గొప్పవాడిగా అఖండ బ్రహ్మచారిగా గొప్పగా ప్రమాణంగా తీర్చిదిద్ది అనేక రకమైనటువంటి ఏమి ఆశించకుండా సుగ్రీవుని దగ్గర ఆయన మంత్రి ఆ మంత్రిగా ఉంటా రామకార్యానికి మరి రాముడు సీతమ్మ అపహరణకు గురైనప్పుడు దానికి మొట్టమొదట మనకి మా రామాయణంలో కిష్కింధ కాండలో మరి ఆ యొక్క హనుమ మరి రామలక్ష్మణులు దర్శించడం జరిగింది. దర్శించిన తర్వాత మొట్టమొదట వాళ్ళ దర్శనం ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరూ మరి సన్యాసిగా ఉన్నారు, కానీ రాజఋషులుగా క్షత్రియులుగా ఆయుధాలు అవన్నీ చేతబట్టి ఉన్నారు. సీతమ్మ అన్వేషణ కోసం వాళ్ళు వస్తా ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత సుగ్రీవుడు చెప్పాడు, ఎవరో వస్తున్నారయ్యా, చూడటానికి ఏదో బాలకుల్లాగా ఉన్నారు, కానీ వాడి తేజస్సు చాలా గొప్పగా ఉన్నది, మరి ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఒక పక్కే మునుల్లాగా ఉన్నారు, ఎక్కడ చూస్తే ఆయుధాలు కనపడుతున్నాయి. అది కాబట్టి హనుమాను వెళ్ళి కనుక్కుంటాం ఒకసారి అని అంటే ఆ యొక్క ఋషిమోగ పర్వతం పైన వీళ్ళిద్దరూ కూడా అక్కడ నివాసం 20 రోజులు కొంతమంది కలిసి అక్కడ ఉంటా ఉంటారు. అందుకని ఆయన వచ్చిన తర్వాత హనుమంతుడు మొట్టమొదట రాముడు వారిని సంబోధించే విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆయన భాషా ప్రావీణ్యత అంత గొప్పగా ఉంటుంది. వేదం చదివిన వాడికి ఎంత భాష ఉంటుందో ఆయనకు అంత భాష ఉండేది, అంత దూరదృష్టి ఉండేది, అంత పట్టుదల కార్యక్రమంలో అంత పట్టుదల ఉండేది, అంత మంచి సుగుణాలతో కూడుకొని ఉండేవాడు, ఓర్పు కలిగిన వాడు, నేర్పు కలిగిన వాడు,
ఎదుటి వాడిని సంధి చేయాలంటే, ఏదైనా ఇద్దరు గొడవ పడితే వాడిని కూర్చొని సంధి చేయాలంటే హనుమ అంత గొప్పగా చేయగలిగేవాడంట, అంత నైపుణ్యం కలిగిన వాడు. అందుకే ఆయన వచ్చి ఎవరైనా మీరు రాజకుమారులా ఉన్నారు చూస్తే, కానీ వేషం చూస్తేనే ముని వేషధారులో ఉన్నారు, కానీ వెనక మీ ఆయుధాలు చూస్తేనే క్షత్రియులా ఉన్నారు అని చెప్పి ఆయన మెత్తగా సంబోధిస్తే రాముడు ఆయన నోటి వెంటే చూస్తా ఉన్నాడండి. అట్లానే మిగిలిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తమ్ముడితో అంటాడు, అది చూసావా ఆ యొక్క హనుమ ఆయన భాషా ప్రావీణ్యత అది సామవేదం చదివిన వాళ్ళకి మాత్రమే అలా మాట్లాడగలరు అని చెప్పి తమ్ముడు లక్ష్మణుడితో అంటే, అవును అని చెప్పి ఇద్దరు అనుకోండి. హనుమ దూరాలు ఉండి, అయ్యా నేను మాట్లాడుతున్నా కానీ మీరేం మాట్లాడట్లేదు